పైకి భక్తికి వారిగా ఉంటున్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించట్లేదు. ఇట్టి వారికి విముఖమై ఉండము. హల్లెలూయా. పైకి భక్తి గల వారిగా ఉంటున్నారు. హల్లెలూయా. లోపల ఏం చేస్తారంటే దాని శక్తిని ఆశ్రయించ, అంత భక్తి లేదు, అంత ప్రాంతం లేదు, అంత విధేయత లేదు, అంతా వాళ్ళు దేవుడి నామంలో అంత భక్తిగా ఉండట్లేదు. దేవుని స్తోత్రం. పైకి భక్తి గల వారు బైబిల్ పెట్టుకుని ప్రార్థన పోతున్నారు కానీ దాని శక్తి లేదు, దాన్ని ఆశ్రయించట్లేదు. ఈ రోజు ఉపాస ప్రార్థనకి ఎవరు వస్తారా? భోజన ప్రార్థనకి అందరూ. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన ఉంది రమ్మంటే ఎవరు రారు. హల్లెలూయా. మనుషులందరూ స్వార్థపరులు. మేము ఎలా అవుతాము? నాకు పని లేవా? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అహంకారులు, కృతజ్ఞత లేని వారు, తల్లిదండ్రులకు అతిథేయులు. మనుషులు ఎలా మారిపోయారంటే అప్పుడు దయచేసి నువ్వు తెలుసుకో. పిల్లటోళ్ళకి విముఖుడే ఉంటూ పైకి భక్తిగా వారు ఉంటారు కానీ స్త్రీల ఇళ్ళలో వచ్చుతారు, పాపజ్ఞాతాలు స్త్రీలు లోపరుచుకుంటారు. హల్లెలూయా. అలాంటి పాపాత్మల దగ్గర విముఖుడివై ఉండు, అలాంటి స్వార్థపరుల దగ్గర విముఖుడివై ఉండు. అపవిత్రతో తిరగొద్దు. భక్తి గల వారితో ఉండు. బాబు అయ్యా. హల్లెలూయా. యేసయ్య చెప్తాడు భక్తి గల వారితో ఉండు, అపవిత్రతో ఉండద్దు, పాపాత్మతో ఉండద్దు, ఎడుగాడబడుకు గల వారితో ఉండద్దు. నా బోధ, నా ప్రవర్తన, హల్లెలూయా, నా ప్రవర్తన, నా బోధ, నా సహనం, మీరు ఎందులో ఉండాలి? నా ఓర్పు, నా దీర్ఘశాంతం, నా ప్రేమలో ఉండు. ఇంటి వారికి విముఖుడై ఉండు. హల్లెలూయా. ఎలాంటి వారికి విముఖుడై ఉండాలండి? ఒకసారి ప్రిన్సిపల్ ఒక మాట చదివితే ఎలాంటి వారితో ఉండకూడదంటే మనం 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలం వచ్చినట్టు తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు. ఏంటంటే ధనం గురించి ఎక్కడికన్నా వెళ్ళిపోతున్నారు, లేదని చూపిస్తున్నారు, వీటిలో ఆడేవారు, అహంభావం, దోషకులు ఏం మాట్లాడితే తినేస్తున్నారు. అదే కదా దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, ప్రేమ లేని వాడు అన్నమాట. అతిదేశులు, ఒక ఎక్కడ కూడా మాట ఆడటం, అపవాదకులు, క్రూరులు, స్వచ్ఛంద దేశులు, మంచోళ్ళని పక్కన వాళ్ళు, ద్రోహులు, క్రూరులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు. హల్లెలూయా. ఏసీలు ఎంతసేపు బాగా పడుకుంటారు, బిర్యానీ ఎంతసేపు తింటారు కానీ ప్రార్థన మాత్రం చెయ్యరు. దేవుడి ఉద్దేశాలు చెయ్యరు, దేవుడి ఉద్దేశాలు నెరవేర్చరు. అని తెలుసు. పంటకి పప్పులు వాళ్ళకి తెలుసు, ఎండాకాలం వరిగాలు వాళ్ళకి తెలుసు, అన్ని తెలుసు. కానీ ఏం తెలియదు? దేవుడి పనికి చెయ్యాలని తెలియదు, దేవుడి పనికి నిలబడాలని తెలియదు, దేవుడి ఉద్దేశాలు నెరవేర్చాలని తెలియదు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందరూ దేవుడి సాధించుకోవాలి, సిద్ధెత్తుకోవాలి, దేవుడి యొక్క ఉద్దేశం నెరవేర్చాలి, దేవుడు సువార్త ప్రకటించాలా. యేసుక్రీస్తు ప్రేమగల దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమగల దేవుడు కాబట్టి మన పాపాలు, మన అతిక్రమాలు, మన దోషాలకి కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. మనల్ని నిత్య జీవం తీసుకెళ్ళిపోవడానికి అయినా మన పాపాల వరకు ప్రాణం పెట్టాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థత కలుగుతుంది. ఈ లోకంలో మనిషిని రక్షించే మనిషి ఎవరో లేడు. యేసుక్రీస్తే ఈ లోకానికి దిగి వచ్చి, యేసు ప్రభు నీతిమంతుల కొరకు రాలేదు, యేసుక్రీస్తు పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనందరి పాపాలు ఆయన శిలువ మీద మోసి మనందరినీ విమోచించాడు. నమ్మిన వాళ్ళందరికీ రక్షణ. ఇది ప్రభు వల్ల రక్షణ, ఇది కృప ద్వారానే రక్షణ.
ఇది మన క్రియల వల్ల కలిగింది కాదు, యేసుక్రీస్తు యొక్క శ్రమల ద్వారా వచ్చిన రక్షణ. అందుకని మీరు ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఎందుకంటే ధన్యకరమైనది ఈ లోకంలో ఏదీ లేదు. మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని తిరిగి లేపాడు. హల్లెలూయా. నిత్య జీవాన్ని చేర్చే యేసు నాథుడు. ఆ ప్రభుని విశ్వసించాలా, ఆ ప్రభుని వెంబడించాలా, ఆ ప్రభుని నమ్ముకోవాలా. హల్లెలూయా. నిత్య జీవాన్ని చేపట్టాలా. కాబట్టి నువ్వు ఎవరితో చేరకూడదు, అలాంటి వారితో, పాపం చేసే వారితో చేరకుండా భక్తి గల వారితో, భక్తి గల ప్రవర్తన, భక్తి గల వారి ప్రవర్తన నువ్వు చూసుకొని వాళ్ళ మాదిరి ప్రకారంగా వాళ్ళు ఎలా జీవించారో అలాగే మనం కూడా నడుచుకుంటే కనుక హల్లెలూయా దేవుడి ఉద్దేశాలు మన జీవితంలో సఫలమవుతాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందామండి.